నల్లి దీని మొత్తం ఖరాబ్ అయింది. మొత్తం ఖరాబ్ అయిపోయింది అంటే ఇట్లా మొత్తం ఇడిచిపెట్టేటట్టు అయినాయి. ఓకే, పక్క తోటలకి నీ తోటలకి డిఫరెంట్ ఏంటిది? మరి నేను మంచి అదే ఈ మందు కొట్టిన. ఏ మందు కొట్టినా చూపెట్టు ఒకసారి. ఇది 2 కొట్టిన. ఇంకా సీతారాం గ్రాండ్ సీతారాం కొట్టిన. అది ఇది అదే గ్రాండ్ సీతారా 20 పంపు తీసుకొచ్చి కొట్టి 20 పంపులు తీసుకొచ్చినావు. మొత్తం 2 సెట్లు తీసుకొచ్చినావు. 2 సెట్లు ఒక డబ్బాలో 2 డబ్బాలు వెళ్తాయా? వెళ్తాయి, 2 డబ్బాలు వెళ్తాయి. ఒక దాంట్లో 2 వెళ్తాయి. ఓకే, ఇది కొట్టక ముందు ఎలా ఉండే తోట? కొట్టక ముందు ఖరాబ్ అయింది, మొత్తం ఖరాబ్ అయింది. ఓకే, ఇప్పుడు ఈ పూత బాగా వచ్చింది కదా, ఈ పూత రావడానికి కారణం ఏంటిది? మందుతోటి అయింది. ఈ మందుతోనే అంతా నీట్గా. ఇప్పుడు కొట్టాక ముందు ఇలా ఉండేనా తోట? ఇలా లేదు. ఇప్పుడు ఇది ఎంత రావడానికి ఇడిచిపెట్టేటట్టు అయింది. మొత్తం ఈ విధంగా పూతలు అయితే దీని ద్వారానే పూతలు వచ్చినాయి. ఓకే, ఎలా తెలుసు నీకు ఈ మందు? మరి నాకు చెప్పారు. నాకు చెప్పిండా? నాకు చెప్తే నువ్వు తీసుకొచ్చినావు. ఓకే, అయితే ఈ విధంగా చూసినట్లయితే ఇక్కడ మీ పేరు? నా పేరు మంగిలాల్. మంగిలాల్ ద్వారా మనం తెలుసుకున్న మాట ఏంటంటే గ్రాండ్ ప్లస్ అండ్ సితారా 2 ఇది ఒక డబ్బాలో ఒక పెద్ద బాక్స్ వస్తుంది. ఆ డబ్బాలో ఈ 2 అయితే బుడ్డ వెళ్ళడం జరిగింది. ఇదే విధంగా చూసినట్లయితే అదే విధంగా సితారాలో 2 డబ్బాలు అయితే వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా అయితే ఇదైతే కొట్టక ముందర మన తోట ఇడిచిపెట్టుకునేటట్టు బాగా నల్లితోని నల్లగా అయిపోయింది. ఎర్ర నల్లి, బ్లాక్ త్రిప్స్, రెడ్ మైట్స్ బాగా ఉండే. అదేవిధంగా చూసినట్లయితే ఇప్పుడు పూత కనుక చూసినట్లయితే ఇది తేటగా ఉన్నదండి. 1, 2 ఉన్నాయి అంతే. దీంట్లో మొత్తం 20-30 దాకా బాగా ఉండేటటువంటి ఈ నల్లిని మొత్తం ఇదైతే దీనికి సమర్థవంతంగా పనిచేసిందని ఆయన మాటలో తెలుసుకున్నాము. ఇదే విధంగా చూసినట్లయితే తోట మల్లెపూల లెక్క బాగా పూతతోని కూడుకొని ఉన్నది. ఈ విధంగా చూసినట్లయితే ఇది సూపర్ పనిచేసిందని అనుకోవచ్చు. తోట రైతులు కూడా కొట్టుకోవచ్చా? ఇది కొట్టుకోవచ్చా? ఓకే, ఎన్ని రోజులకు నీకు ఇది తెలిసిపోతుంది దీని ప్రభావం? 4 రోజులే వచ్చింది. 4 రోజులకే కొట్టిన తర్వాత 4 రోజులకే నీకు కనబడుతుంది. ఇప్పటికి ఈ ఆటికి ఎన్ని రోజులు అవుతుంది కొట్టి 7 రోజులైంది. 6-7 రోజులైంది. 7 రోజులకు ఇట్లా మల్లెపూలు లెక్క అయిపోయింది అన్నట్టు. ఓకే, చూశారు కదా. ఇప్పుడైతే ఇది కొట్టిన తర్వాత ఎలా ఉంది, కొట్టక ముందు ఎలా ఉంది అంటే అనే మాటల్లో తెలుసుకున్నాము. నా ఛానల్ మొదటగా చూసిన లైక్ చేయండి, అదే మరి సబ్స్క్రైబ్ చేయండి, తోట రైతులకు షేర్ చేయండి. నమస్తే.